ఈరోజు మనం ఈ వీడియోలో వైజాగ్లో ఉన్న అదే బీచ్ని కవర్ చేయబోతున్నాం. అండ్ మా కాలేజ్ దగ్గర నుంచి 15 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా ట్రావెల్ చేసిన తర్వాత ఈరోజు మనం భీమిలి బీచ్ దగ్గరకు వచ్చాం. ఇంతకుముందు మనం భీమిలి బీచ్ దగ్గరికి వెళ్ళాం. ఆ భీమిలి బీచ్ దగ్గర నుంచి మళ్ళీ 15 కిలోమీటర్స్ వెనక్కి వచ్చిన తర్వాత మా కాలేజ్ దగ్గరికి వచ్చాం. అండ్ కాలేజ్ దగ్గరే రిషికొండ బీచ్ ఉంటుంది. ఆ రిషికొండ బీచ్కి ఆపోజిట్లో మన రిషికొండ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం రిషికొండ బీచ్ దగ్గర నుంచి సాగర్ నగర్ బీచ్ దగ్గరికి వచ్చాం. అండ్ ఇది మన కాలేజ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్. అండ్ ఈ బీచ్ దగ్గర వచ్చి వ్యూ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఇంకొక 6 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 1080 పార్క్ దగ్గరికి వచ్చాం. అండ్ ఇక్కడ ఒక బంగ్లాదేశ్ కంపెనీ వచ్చేసి ఒక రెస్టారెంట్గా మారుస్తున్నారు ఈ బీచ్ దగ్గర. మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. అండ్ దీన్ని రామకృష్ణ బీచ్ కూడా అంటారు. అండ్ ఇక్కడే ఈ బీచ్ చాలా పెద్ద బీచ్. ఇక్కడ చాలా మంది వస్తారు. వైజాగ్లో ఉండే మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఒకటి. ఇక్కడ ఒక సబ్మెరీన్ కూడా ఉంటుంది, అది చూపిస్తారు. చాలాసేపు జర్నీ చేసిన తర్వాత కనీసం 1 to 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా యారాడ బీచ్కి వచ్చేసాం. చాలా పీస్ఫుల్గా బీచ్ అయితే. అండ్ వచ్చేటప్పుడు మేము ఒక డాల్ఫిన్ హిల్ కూడా క్లైమ్ చేసాం. అక్కడ అయితే ఫుల్ వైజాగ్ కనిపిస్తుంది. వైజాగ్ మొత్తం కనిపించడం ఎలా అంటే ఫాగ్గా కనిపిస్తుంది మొత్తం. అది కూడా క్యాప్చర్ చేస్తాను, అది చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు బీచ్ని చూడొచ్చు. ఇప్పుడు మేము యారాడ బీచ్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఇది వెనకాల కనిపిస్తుంది కదా, ఇదంతా మంచు. ఇది వచ్చేసి ఒక హిల్ లాంటిది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే వైజాగ్ అంతా ఫుల్ ఒక ఫాగ్లో కవర్ అయిపోయింది మొత్తం. ఇక్కడ మాత్రం కొన్ని ఇల్లులన్నీ కనిపిస్తాయి, కానీ వెనకాలంతా కూడా ఫుల్ ఫాగ్లో కవర్ అయిపోయింది. అది ఇక్కడ చూడొచ్చు మీరు వెనకాల ఇల్లులు. మీ కెమెరాలో కనిపించకపోవచ్చు, కానీ మాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఫుల్ ఫాగ్ అయిపోయింది వెనకాలంతా.